ఏ నాయకుడు అయినా తన సొంత పార్టీకి విధేయతతో పనిచేయాలి. నాయకత్వం సైతం అదే నమ్మకంతో ఆ నేతపై ఆధారపడి రాజకీయం చేస్తుంది. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకత్వంపై వీర విధేయతతో ఉన్నారు. టీడీపీ నాయకత్వం సైతం ఆయన విషయంలో చాలా గౌరవభావంతో ఉంటోంది. ఉత్తరాంధ్ర నుంచి మహానాడు వేదికను నెల్లూరు జిల్లాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడును నెల్లూరుకు షిఫ్ట్ చేశారు. అయితే నెల్లూరులో మహానాడు నిర్వహణ అనేసరికి అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉండగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది టీడీపీ నాయకత్వం. సాధారణంగా మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తారు. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ నుంచి సైతం టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారు. 3 రోజుల పాటు టీడీపీకి అతి పెద్ద పండుగ. అయితే మహానాడులో ప్రత్యేకతలు చాలా ఉంటాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా అందించే భోజనాలు, వసతి అన్నీ ప్రత్యేకమే. 2 రోజుల పాటు నాయకులతో పాటు కార్యకర్తలు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ఏడాది రాయలసీమలో మహానాడు జరిగింది. కడప జిల్లాలో నిర్వహించిన అదుర్స్ అనిపించారు. ఈ ఏడాది మాత్రం ఉత్తరాంధ్రలో నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావించింది. ప్రధానంగా శ్రీకాకుళంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది కూడా. స్థల పరిశీలన చేసింది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి నరేంద్ర మోదీ జూన్ నెలలో వస్తున్నారు. ఈ క్రమంలో అదే సమయంలో మహానాడు నిర్వహణ అనేది ఇబ్బందికరమని భావించింది టీడీపీ నాయకత్వం. అందుకే నెల్లూరుకు మహానాడును షిఫ్ట్ చేసింది. అయితే నాయకత్వం నుంచి తొలుత నెల్లూరుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ వెళ్ళింది. ఆ మరుక్షణం ఆయన రంగంలోకి దిగారు. నెల్లూరులో ఉన్న అన్ని హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లతో ఉండేందుకు వీలుగా ఉన్న ఫామ్ హౌస్లను సైతం బుక్ చేశారు. భారీ హోర్డింగులతో నెల్లూరు మొత్తం నింపే ప్రయత్నంలో ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్తో పనిచేస్తారు. అందుకే జగన్తో ముందుగానే, అంటే 16 నెలల పదవి ఉండగానే విభేదించారు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ గౌరవంతోనే టీడీపీ నాయకత్వం కూడా కోటంరెడ్డి విషయంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది.